స్వరూప వాళ్ళండి. ఈరోజు మునక్కాయలతో సూప్ చేసుకుందాం. మునక్కాయల్లో ఐరన్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ సూపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు 3 మునక్కాయలతో సూప్ చేసుకుందాం. మునక్కాయలు పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. పొట్టు మొత్తం తీయనవసరం లేదండి. ఈ ముక్కలు కుక్కర్లో వేసి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోయాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు 2 స్పూన్లు, కొన్ని మిరియాలు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుందాం. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన మునక్కాయల్లో 2-3 ఎల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ చేసుకుందాం. మునక్కాయ గుజ్జు చిక్కగా ఉందండి. గ్లాసు నీళ్లు కలిపి వడకట్టుకుందాం. ఇలా వడకట్టిన రసాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ములక్కాయ సూపు రుచి కోసం, చిక్కదనం కోసం జొన్నలు, సజ్జలు పిండి 2 స్పూన్లు నీళ్ళలో కలిపి సూపులో వేసి కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, క్యారెట్ తురుము వేసి వీటికి కొలతలేమీ ఉండవండి. మన రుచికి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ఈ ములక్కాయ సూపు చాలా రుచిగా ఉండాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకోవాలండి. సూపు 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎన్నో పోషకాలున్న మునక్కాయ సూపు రెడీ అయిందండి. ఈ సూపులో నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకుందాం.